గుంటూరు డిఆర్ఎం సర్కిల్ దగ్గర విగ్రహ వివాదం చోటు చేసుకుంది. రోషయ్య విగ్రహం ఏర్పాటుకు టీడీపీ కార్పొరేటర్ ప్రయత్నించగా అనుమతి లేదని అధికారులు విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. పలు చోట్ల అనుమతి లేకుండా విగ్రహాలు పెట్టినా ఎందుకు అడ్డుకోలేదంటూ అధికారులను టీడీపీ నేతలు నిలదీశారు. చెప్పండి, ప్రొసీడింగ్స్ అయితేనేగా నాకు ప్లాన్ పంపించేది. అంటే చూడండి, మీ రికార్డులో ఉంటుందిగా, మీ రికార్డులో ఉంటుందిగా. బాబు కావాలని చేశాడో ఏదో ఉంటదిగా, ఏం పేరు అబ్బాయి పేరు పెట్టుకోండి అని చెప్తాను. ఎందుకు పంపించారు? ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నరు. టికెట్ పొంది తెలుగుదేశం పార్టీగా గెలిచి, నేను కార్పొరేటర్ గా గెలిచి, మా కుల పెద్ద పితామహుడు, ఆర్యవైశ్య పితామహుడైన పుంజేటి రోసయ్య గారి విగ్రహం పెట్టాలని చెప్పి కౌన్సిల్, నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం పెట్టి తీర్మానం ఆమోదించింది. కౌన్సిల్ మేయర్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి ఉంటారు ఆ కౌన్సిల్లో. వారందరూ కూడా రోసయ్య గారి విగ్రహం పెట్టడానికి అనుమతి కావాలంటే ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. ఆ తీర్మానం ప్రకారము నేను ఇక్కడ విగ్రహం పెట్టడానికి కార్యక్రమం చేస్తా ఉంటే కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి సీఎం కాకుండా అడ్డుపడ్డాడు రోసయ్య గారు అనే కక్షతో గుంటూరు నగరంలో ఇంతవరకు ఆయన విగ్రహం పెట్టనీ లేదు. టీడీపీ పార్టీకి చెందిన నేను ఆదివాసుడిగా ఇక్కడ విగ్రహం పెడుతుంటే అడ్డుకున్నాడు. మమ్మల్ని